హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్లో అన్ని ట్రావెల్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ఫ్రెండ్స్ వ్లాగ్సే కదా చూసారు. ఫర్ ద ఫస్ట్ టైం ఫుడ్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేద్దామనిపించింది. ఏం రెసిపీ చేద్దామని ఆలోచిస్తుంటే నాకు బాగా ఇష్టమైన నూడిల్స్ గాయస్. సో దాని రిలేటెడే చేద్దామని అనుకున్నాను. సో ఓన్లీ నూడిల్స్ రెసిపీ అయితే అందరూ రెగ్యులర్గా చూసే ఉంటారు కదా, కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. సో అప్పుడే గుర్తొచ్చింది నరుటో రామెన్ నూడిల్స్. ఇంట్లో నా చేతులతో నేనే స్వయంగా చేసుకుని తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ వ్లాగ్. సో ఈరోజు మన ఛానల్లో నరుటో రామెన్ నూడిల్స్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తా. నేను రామెన్ నూడిల్స్ని ఎలా చేశానో మీరు కూడా చూడాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం కలర్ఫుల్ వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. చాలామందికి టేస్టీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ హెల్త్ గురించి ఆలోచించి ఆగిపోతారు. సో స్టాప్ థింకింగ్ లైక్ దట్ గైస్. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు తినకుండా ఇంకెప్పుడు తింటాం, ముసలి వాళ్ళు అయ్యాక తింటామా ఏంటి? తినాల్సిన ఏజ్లోనే తినాలి. అలా అని నేను అవే తినమని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు ఒక ఫుడ్ ఐటెం తినాలనిపిస్తుంది అంటే దానిలో కొంచెం హెల్తీ డైట్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. లైక్ ఇప్పుడు నేను నరుటో రామెన్ నూడిల్స్ నాకు తినాలనిపిస్తుంది అండ్ నాకు హెల్త్ ఏం ఇష్యూస్ రాకూడదు అంటే ఇప్పుడు నేను దానిలో కొన్ని హెల్తీ డైట్ని యాడ్ చేసుకుంటా. లైక్ క్యారెట్, క్యాబేజ్, కీరా, అలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే క్యారెట్, పొటాటో, క్యాబేజ్ అండ్ కార్న్ అయితే యూస్ చేస్తున్నాను. రామెన్ నూడిల్స్కి ఒక ఫ్రెష్ టేస్ట్ని తీసుకురావడం కోసం కలర్ఫుల్ వెజిటేబుల్స్ని చూస్తే ఐస్కి హ్యాపీ, టేస్ట్ చూస్తే టంగ్కి హ్యాపీ. ఫాస్ట్, ఈజీ, టేస్టీ, ఇవి రామెన్ నూడిల్స్కి పర్ఫెక్ట్ డెఫినేషన్. రామెన్ నూడిల్స్ జపాన్లో చాలా ఫేమస్. ఇప్పుడు మన ఛానల్లో కూడా ఫేమస్ కాబోతుంది. నేను చాలా యానిమీ మూవీస్లో అండ్ కే డ్రామాస్లో కూడా చూశాను కొన్నిసార్లు నరుటో రామెన్ నూడిల్స్ని. అవి చూసినప్పుడల్లా నాకు కూడా తినాలనిపించేది, అంత టెంప్టింగ్గా ఉండేది అది. అవి చూసినప్పుడల్లా నేను ఎప్పుడు తింటానో అని ఫీల్ అయ్యేదాన్ని. నేను బయట కూడా రెస్టారెంట్స్లో ఎప్పుడు ఇది టేస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో నా చేతులతో నేనే చేసుకుంటున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఇప్పుడు క్యారెట్ అండ్ పొటాటోని అయితే చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు క్యాబేజ్. చాలామంది నరుటో రామెన్ నూడిల్స్ని ఇంట్లో చేసుకోవచ్చా, ఇంట్లో చేసుకున్నదే రెస్టారెంట్ స్టైల్లో లాగా టేస్ట్ వస్తుందా అని భయపడతారు. ట్రస్ట్ మీ గైస్, ఇంట్లో వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోలా చేసుకుంటే ఇంట్లో చేసుకున్నది కూడా రెస్టారెంట్ స్టైల్లో లాగే టేస్ట్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ అయితే నేను చేసిన ఈ రెసిపీ అయితే ది బెస్ట్ అని నేను చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు కూడా చేసుకుంటే మీకు కూడా ఈ టేస్టే వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. క్యాబేజ్ చాప్ చేయడం కూడా అయిపోయింది. నేను వెజిటేబుల్స్ని ఈ సైజ్ కట్ చేసుకున్నా. సో నరుటో రామెన్ నూడిల్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో ఇప్పుడు నరుటో రామెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తా. మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ పొటాటో, క్యారెట్, క్యాబేజ్ అండ్ పుదీనా గార్నిష్ కోసం, అండ్ కార్న్, అండ్ నేను ఒక ఎగ్ని కూడా తీసుకున్నా, అండ్ చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, అండ్ నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్, అండ్ సాసెస్ ఉన్నాయి కదా, చిల్లీ సాస్ అండ్ వెనిగర్ అండ్ సోయా సాస్. సో ఇప్పుడు నరుటో రామెన్ నూడిల్స్ చేసుకోవడానికి మెయిన్గా కావాల్సింది ఇప్పి ప్యాకెట్స్. నేనైతే 3 తీసుకున్నా, అండ్ 2 కప్స్ వాటర్, అండ్ ఆల్సో ఆయిల్, చిల్లీ పౌడర్, సాల్ట్, మసాలా పౌడర్స్, ఇవి మ్యాండేటరీ. సో ఇప్పుడు నరుటో రామెన్ నూడిల్స్ పైన ఫ్రైడ్ చికెన్ పెడతారు కదా, అది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. నీట్ అండ్ క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకున్నా. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అండ్ లాస్ట్లీ కొంచెం మసాలాని అయితే నేను యాడ్ చేసుకున్నా. అంతే. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ, పౌడర్స్ అన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసిన తర్వాత. నాకు స్పైసీ లెవెల్స్ తక్కువే కావాలి, సో అందుకే నేను తక్కువ యాడ్ చేసుకున్నాను.
మీకు ఎలా తినాలనిపిస్తే అంత అమౌంట్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నరోటో రామెన్ నూడిల్స్‌లో ఫ్లేవర్‌కి సీక్రెట్ అంటే ఏంటి? మనం వేసే మసాలా అండ్ వెజ్జీసే. చాలామంది ఇలా మిక్స్ చేసుకున్న చికెన్‌ని డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేయించేసుకుంటారు. అలా కాదు. సో, మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని 5 మినిట్స్ ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం వెజ్జీస్‌ని వేయించుకుందాం. ఫస్ట్ నేను పొటాటో అండ్ క్యారెట్‌ని అయితే వేసాను. కొంచెం అది సాలిడ్‌గా ఉంటుంది కాబట్టి బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం కావాలి కాబట్టి ఫస్ట్ అవి వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ క్యాబేజ్ వేసాను. క్యాబేజ్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఈ వెజ్జీస్ అనేవి బాగా ఫ్రై అయితేనే బాగుంటాయి. క్రంచీగా మరీ సాఫ్ట్‌గా ఉంటే బాగోదు. సో, అవి ఫుల్‌గా ఫ్రై అయ్యేంత వరకు ఓపికగా ఉండాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్‌లో కొంచెం సాల్ట్ అండ్ కారం అండ్ కొంచెం మసాలా పౌడర్ అది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఈ వెజిటబుల్స్ మంచిగా టాస్ అయ్యేంత వరకు వేయించుకుని దాని నెక్స్ట్ సాసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ వెనిగర్ అండ్ సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి ఇప్పుడు 2 మినిట్స్ వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కానీ నూడిల్స్ చేస్తున్న ఫీలే రావట్లేదేంటబ్బా అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఇందులో సాస్‌లు అవి యాడ్ చేశానో అప్పుడు ఆ స్మెల్‌కి నరోటో రామెన్ నూడిల్స్ చేస్తున్నాననే ఫీల్ అప్పుడొచ్చింది నాకు. ఆ అరోమా అయితే చాలా బావుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను మనం ముందు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని ఫ్రై చేసుకుంటున్నా. చికెన్‌ను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బయటకి బానే బాయిల్ అయినట్టు కనిపిస్తుంది గానీ, లోపల ఇంకా పచ్చిగా ఉంటుంది బాయిల్ అవ్వకుండా. సో, బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఏ టైప్ ఆఫ్ నూడిల్స్ ఇష్టం? స్పైసీ నూడిల్సా? చీజీ నూడిల్సా? లేదంటే సూపీ నూడిల్సా? కమెంట్‌లో షేర్ చేయండి. నేను తప్పకుండా చూసి రిప్లై ఇస్తాను మీకు. చాలామందికి రామెన్ నూడిల్స్‌లో చీజ్‌నైతే యాడ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కొంతమందికైతే చీజ్ అయితే నచ్చదు. నాకు చీజ్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఈ రెసిపీలో అయితే నేను చీజ్‌ని యాడ్ చేసుకోవట్లేదు. బికాజ్ ఆఫ్ రామెన్ నూడిల్స్ స్పైసీగా తినాలనిపిస్తుంది. సో, నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. చికెన్ అయితే బాగా బాయిల్ అయింది. ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్‌ని అయితే వేసుకుంటున్నాను నేను ఫస్ట్. చాలామంది గార్లిక్‌ని అయితే వెజిటబుల్స్ అయ్యి వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్‌లో గార్లిక్ వేసుకుంటారు. ఎందుకంటే అవి ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి కాబట్టి. నేనైతే ఫస్టే వేసేసుకున్నాను గార్లిక్‌ని. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్‌ని అయితే ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసుకున్నా. ఈ వెజిటబుల్స్‌ని అయితే ఓవర్‌గానే కుక్ చేయండి. క్రంచీగా ఉంటేనే ఫుల్ టేస్ట్ ఉంటుంది. వెజ్జీస్ అవి సాఫ్ట్‌గా ఉంటే అంత బాగుండదు. సో, కొంచెం క్రంచీగా వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో మిస్టేక్ అయినా మనం ఎడిట్ చేసి కవర్ చేసుకోవచ్చు. బట్ కుకింగ్‌లో అలా కాదు. టేస్ట్ పోతుంది. సో, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ స్పైసీ లెవెల్స్‌లో. నెక్స్ట్ నేనిప్పుడు కార్న్ వేస్తున్నా. చాలామంది కుకింగ్ అంటే భయపడతారు. ఎందుకంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత ప్రాసెస్ నేను చేయలేను. రెస్టారెంట్‌కెళ్ళి తిందాం ఈజీగా అయిపోతుంది. లేదా ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకుంటారు. బయట రెస్టారెంట్స్‌లో ఫ్రోజన్ చికెన్ యూస్ చేస్తారు. టేస్టింగ్ సాల్ట్ ఇంకా ఏవేవో టేస్ట్ ఇంక్రీజ్ చేయడం కోసం ఏవేవో పౌడర్స్ మిక్స్ చేస్తారు. అలా తినే కన్నా హ్యాపీగా, హెల్తీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్‌కి మంచిది. అండ్ మనకి నచ్చినట్టు మనం కుక్ చేసుకోవచ్చు. కుకింగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేయాలి. కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే అది ఎలాంటి రెసిపీ అయినా చాలా బాగుంటుంది. కుకింగ్ అంటే ఒక బ్యూటిఫుల్ ఆర్ట్. అది అందరికీ రాదు. ఈవెన్ నాకు కూడా రాలేదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. సో, ఇప్పుడు మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయినాయి. ఇప్పుడు అందులో కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ దానిలో కొంచెం మసాలానైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్‌గా ఉందో. ఆ క్యాబేజ్, క్యారెట్, పొటాటో, కార్న్ చూడ్డానికి ఎంత బాగుందో. స్మెల్ కూడా అంతే బాగా వస్తుంది.
నెక్స్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ వాటర్ని అయితే వేసుకున్నాను నేను. వాటర్ వేసుకుని కొంతసేపు బాయిల్ చేసుకోవాలి. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు సింపుల్గా ఆర్డర్ పెట్టేసుకుని అది వచ్చినాక తినేసి సింపుల్గా ఇది బాలేదు, సాల్ట్ ఎక్కువైంది, స్పైసీ లెవెల్స్ లేవు అని ఈజీగా వంకలు పెడతాం కదా. బట్ అదే మన ఇంట్లో మనం చేసుకున్న ఫుడ్ అయితే ఆ ఫుడ్ ఎలా ఉన్నా ఏం వంకలు పెట్టకుండా తినేస్తాం. ఇంట్లో కష్టపడి చేసిందైతే వంకలు పెట్టకుండా తినేస్తాం. నేను నా లైఫ్లో దీన్ని చాలాసార్లు తెలుసుకున్నా. మా అమ్మ చేసిన వంటకి నేను 100 వంకలు పెడతాను. బట్ నేను చేసుకున్న వంట అయితే అది టేస్ట్ బాగోకపోయినా చాలా బాగుందని తినేస్తా. అమ్మ చేసిన వంటకి నాలాగే 100 వంకలు పెట్టేవాళ్ళు ఉన్నారా? ఉంటే కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే గ్యాప్లో నేను ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ని అయితే చింపుకుని రెడీగా పెట్టుకుంటున్నా. నేను చేసే నరోటో రామెన్ నూడిల్స్ మా అమ్మ చేతి వంటకి పోటీ ఇస్తుంది. అంత బాగా చేస్తున్నాను నేను. కానీ అమ్మ ఎక్స్పీరియన్స్ దగ్గర మనం ఎంత చెప్పండి, అమ్మే గెలుస్తుంది. నరోటో రామెన్ నూడిల్స్ కోసం నేను 4 ఇప్పీ నూడిల్స్ని అయితే చింపి రెడీగా పెట్టుకున్నా. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసేద్దాము అని చెప్పి మన వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పీ నూడిల్స్లో చిన్న మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసుకుందాం. ఈ మసాలా ప్యాకెట్స్ వేస్తున్నప్పుడు మాత్రం ఆహా, ఆ స్మెల్ చూస్తుంటే కుకింగ్ అయ్యేంత వరకు ఉండలేకపోతున్నా. అంత బాగా వచ్చింది ఆ స్మెల్. మసాలా అది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని మరిగించుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ చింపుకుని పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో 3 వేస్తున్నా. నేను ఫస్ట్ టైం నరోటో రామెన్ నూడిల్స్ని ట్రై చేస్తున్నా, అది ఇంట్లో. సో నేను చాలా ఎక్సైట్ అవుతున్నా. బట్ చిన్న భయం, ఇంట్లో చేస్తున్నా కదా, పైగా నా చేతులతో నేనే చేస్తున్నా, ఎలా వస్తుందో ఏంటో అని. బాగా వస్తుంది, ఎందుకంటే అది నేను చేస్తున్నా కాబట్టి. మన నూడిల్స్ అయితే బాయిల్ అవుతుంది. నూడిల్స్ని ఓవర్ బాయిల్ చేయకూడదు, సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఓవర్గా బాయిల్ చేసేస్తే అది నూడిల్స్ కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాగా బాయిల్ చేసుకోండి, అప్పుడే నూడిల్స్కి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ రామెన్ నూడిల్స్ స్మెల్ని చూస్తుంటే నా కడుపులో ఎలకలైతే పరిగెడుతున్నాయి. స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంది. నా నూడిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు దాని నుంచి. ఎందుకంటే ప్లేటింగ్ చేస్తున్నప్పుడు వేయటానికి. మన హాట్ అండ్ స్పైసీ రామెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నా. రైనీ డేకి, మూవీ టైంకి, లేక మిడ్ నైట్ క్రేవింగ్స్కి, ఈవినింగ్ స్నాక్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేసి చూడండి. బయట ఫుడ్ ఇంకా తినరు, అంత బాగుంటుంది నరోటో రామెన్ నూడిల్స్. నేను చెప్పిన వేలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాకు కుకింగ్తో అంత ప్రాబ్లం లేదు. నాకు వస్తే నేను చేసేసుకుంటాను, లేకపోతే అమ్మని అడిగి చేసుకుంటాను. బట్ నాకు ఈ ప్లేటింగ్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది ఎప్పుడు. మనం ముందు మ్యాగీ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ తీసాం కదా సెపరేట్గా, అది ఇప్పుడు వేసుకోవాలి. ఈ సూప్ అయితే చాలా బాగుంది టేస్ట్. నేను మీకు టేస్ట్ ఎలా ఉందో చూపించలేను, కానీ నా మాటల ద్వారా చెప్పగలను, చాలా బాగుంది. ముందుగా ఎగ్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది 2 పీసెస్గా కట్ చేసి ఒక కార్నర్లో అయితే పెట్టాను. ఇంకొక కార్నర్లో మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా, అది పెడుతున్నా. నేను ఈ ప్లేటింగ్ చేస్తున్నప్పుడే నాకు తినేయాలనిపిస్తుంది ఆ చికెన్, ఎగ్, ఆ నూడిల్స్ని చూసి. బట్ వెయిట్ చేయాలి, తప్పదు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, అవి ఇంకొక కార్నర్లో పెడుతున్నా. ఈ రెసిపీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ వెజిటేబుల్సే చాలా బాగా ఫ్రై అయ్యాయి. నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ ఇనిషియల్ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీరు కొట్టే ఆ లైక్ నాకు మోటివేషన్ బూస్ట్ అవుతుంది. ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ వెజిటేబుల్స్ అండ్ ఎగ్ ప్లేటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్న్ వేస్తున్నా. కార్న్ టేస్ట్ కూడా తింటున్నప్పుడు చాలా బాగా తెలిసింది, చాలా బాగా వచ్చింది. అసలు ఈ నరోటో రామెన్ నూడిల్స్ నేను ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ రెసిపీ అయితే మాకు చాలా బాగా నచ్చింది.
మా అమ్మకి నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. ఆ పానీపూరిని బీట్ చేసేసింది ఇప్పుడు ఈ నరోటో రామెన్ నూడిల్స్. చాలా బాగుంది. చూడండి గైస్, నా నరోటో రామెన్ నూడిల్స్ ఎంత బాగుందో. ప్లేటింగ్ కూడా నేను బాగా చేశాను కదా. మీకు కూడా నచ్చిందా నా ప్లేటింగ్? నరోటో రామెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నాకు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. టేస్ట్ చేస్తాను. ఏదో ఊరికే వీడియో కోసం చెప్తున్నాను అనుకుంటారేమో, నిజంగా జపాన్ ట్రిప్కి వెళ్ళి అక్కడ నరోటో రామెన్ నూడిల్స్ తింటున్నట్టుగా అనిపించింది. అంత బాగుంది. ప్రతి ఒక్క స్పూన్కి డిఫరెంట్ ఫీలింగ్ అనేది వచ్చింది. కార్న్ టేస్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఆ వెజిటేబుల్స్ తింటున్నప్పుడు కానీ, ఫ్రైడ్ చికెన్ తింటున్నప్పుడు కానీ సూపర్. చాలా బాగుంది గైస్. ఈ వెజిటేబుల్స్ క్రంచీనెస్ అండ్ నూడిల్స్ సాఫ్ట్నెస్, చికెన్ అంతా సూపర్గా ఉంది. ఆ స్మెల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు చాలా బాగుంది. చాలా బాగా చేశాను నేను అలా తినడం చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లో నా చేతులతో నేనే స్వయంగా చేసుకుని తింటుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ కదా. నిజంగా గైస్, నేను చాలా బాగా చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. 5 స్టార్ హోటళ్ళలో వచ్చింది టేస్ట్ అయితే. మాస్టర్ షెఫ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. టేస్ట్ చాలా బాగుంది. ఒక రెస్టారెంట్ పెట్టేసుకోవచ్చేమో నేను. చాలా బాగుంది గైస్. రెసిపీ నాకే కాదు, మా అమ్మ అక్కకి కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు కూడా నాకు బాగుందని చెప్పారు. ఈ నరోటో రామెన్ నూడిల్స్ ఇంత పర్ఫెక్ట్గా టేస్టీగా రావడానికి కారణం నేనే కాదు, మా అక్క కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. అందుకే ఇంత బాగా వచ్చింది అనుకుంటా. సో నా వీడియో మీకు కూడా నచ్చిందంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి, నేను చూస్తా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్, బాయ్ గైస్.